ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టెంపరేచర్ సింగిల్ డిజిట్స్ కే పరిమితమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గత పక్షం రోజుల నుంచి రోజురోజుకు ఉష్ణోగ్రతలు పతనమవుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. భీంపూర్, బోధ్, సోనాల, నేరెడిగొండ, తలమడుగు, బేల మండలాల్లో సరాసరి 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నలుగురు పోగైన చోట చలిమంటలు వేసుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వేకువజాము నుంచి పొగ మంచులు కమ్ముకోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతుండగా చలికి శీతల గాలులు కూడా తోడవడంతో ప్రజలు చలితో ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్లో చలి తీవ్రతపై మరిన్ని వివరాలు శ్రీనివాస్ మనకు అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతుంది. 2-3 రోజులుగా టెంపరేచర్స్ అంతా కూడా లో అవుతున్న కారణంగా అన్ని వర్గాల ప్రజలపై చలి ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. నలుగురు పోగైన చోట చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నట్లుగా చూసుకోవచ్చు. అన్ని ప్రాంతాల్లో కూడా రాకపోకలు కూడా వేకోజాము నుంచి కూడా ఇబ్బందులకర పరిస్థితి. రహదారులపై పొగ మంచు కమ్ముకోవడం, అదేవిధంగా ఏజెన్సీ కూడా టెంపరేచర్స్ లో అవుతున్న కారణంగా ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నట్టు చూసుకోవచ్చు. నలుగురు పోగైన చోట వయసుతో తేడా లేకుండా అందరూ కూడా చలిమంటలు వేసుకొని చలి నుంచి ఉపశమనం పొందుతున్న పరిస్థితి. ముఖ్యంగా వేకోజామున చలి ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. చలికి తోడుగా శీతల గాలులు కూడా కనిపిస్తున్నాయి. ఎట్లా ఉంది చలి? ఎట్లా ఉంది ఆదిలాబాద్లో? చలి బాగుంది సార్. చల్లటి గాలులు ఉన్నాయి. దాని తగ్గట్టు ప్రొద్దున బాగా విపరీతమైన చలి ఉంటుంది. రాత్రి నుంచి చలి ఉంటున్నది. చలికి ఏం సరిగా కొట్టు మంటలు కావడం అంతే. ప్రొద్దున్న ఎక్సైజ్ రావడం. మీరు చెప్పండి ఎట్లా ఉంది? అంటే చలి డిఫరెంట్ గా ఉంది. 20 సంవత్సరాలుగా అంటే 2 సంవత్సరాలు ఈసారి ఎక్కువ ఉంది అంటున్నారు. ఈ సంవత్సరం ఎక్కువ ఉంది. చాలా బాగా చలి ఉంది. వృద్ధులు అయితే బాగా ప్రాబ్లం అవుతున్నది. వాళ్ళకు చలి మంటలుగా అవుతున్నారు. వాళ్ళు ఏజ్ డిఫరెన్స్ లేకుండా చాలా బాగా చలి కావడం వలన చాలా ఉపశమనం ఉన్నది. మొత్తంగా చూసుకోవచ్చు. 4-5 పోగైన చోట చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఎట్లా ఉంది కాక చలి? ఎట్లా చలి ఉన్నది. పొద్దున 4 గంటలకే తీసేది మంటలు పెట్టేస్తున్నాం. పొద్దున్నది వచ్చిన ప్రతి మనిషి కూడా వచ్చి చేతులు ఇట్లా కాపుకొని వెళ్ళిపోతున్నాను. కొద్దిగా చలి గురించి నేనైతే పొద్దున లేచేయండి 4 గంటలకే మంట పెట్టేస్తా. ఇట్లా చలి ఎప్పుడు చూసినా ఎప్పుడు ఇంతకుముందు ఇప్పుడు లేదు. 4 బాగా నుంచి బాగా చలి ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు లేకుండా. ఎన్నేళ్ల కింద ఉండే ఇట్లా? ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల కింద ఉండే అప్పుడు. కానీ ఇప్పుడు బాగా చలి ఉంది సార్ ఇక్కడ. అది మొత్తంగా ఇటీవల తుఫాన్ ప్రభావం కూడా చలిపై కూడా కనిపిస్తూ ఉంది అంటారు. దీపావళి ఆ తర్వాత కురిసిన వర్షాల వల్ల కొంత వాతావరణంలో మార్పులు జరిగాయి. ఈ మార్పుల కారణంగానే ఒక వారం 10 రోజుల పాటు కొంత డిఫరెంట్గా వాతావరణం ఉంటుంది, ఎండగా ఉంటుంది, తదనంతరం మళ్ళీ చలిగా ఉంటుందని చెప్పి స్థానికులు పేర్కొన్న పరిస్థితి. వృద్ధులు ప్రికాషన్స్ ఖచ్చితంగా చలి నుంచి ప్రికాషన్ తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రికాషన్ తీసుకోవాలంటున్నారు. అదేవిధంగా వారం 10 రోజుల పాటు ఇదే విధంగా చలికి సంబంధించి మరింత టెంపరేచర్ లో అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాపై చలి తీవ్రత ఎక్కువ కారణంగా ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నట్లుగా చెప్పుకోవచ్చు. రాకపోకలకు సంబంధించి ప్రతిరోజు కూడా వేకోజామున 4-5 గంటల నుంచి కూడా పొగమంచు కమ్ముకోవడం కారణంగా 44వ నంబర్ జాతీయ దారి ఏదైతే నాగ్పూర్ హైదరాబాద్ కనెక్టివిటీకి సంబంధించి వాహనాల రాకపోకలు కూడా మందగించుకున్నట్లుగా చెప్పుకోవచ్చు. అంటే వేగం తగ్గించి వెళ్లాల్సిన పరిస్థితి, హెడ్లైట్స్ వేయాల్సిన పరిస్థితి. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా వ్యవసాయదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. 8-9 అయితే కానీ పొలం పనులకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈసారి గతంతో పోల్చుకుంటే ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పి స్థానికులు కూడా పేర్కొన్న పరిస్థితి. కంప్రెసర్ శ్రీనివాస్ HNTV ఆదిలాబాద్.